హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను 5 చేప ముక్కలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని కడుక్కున్నట్లయితే వాటి నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. బట్ నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. లేకపోయినా కూడా పర్వాలేదండి, టేస్ట్ అంతేమీ చేంజ్ ఏమీ రాదు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే కలర్ మనకి బాగా వస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇది జస్ట్ కొంచెం క్రిస్పీగా రావడం కోసం వేసాను అంతే, లేకపోతే వేసుకోకపోయినా కానీ పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత సగం నిమ్మ చెక్క వేసుకున్నాను, అంటే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి ముక్కలకి పడతాయి. సో బాగా పట్టేంత వరకు కూడా ముక్కలకి కలుపుకోవాలి. దీంట్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట నుంచి ఏదో తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ అనేది స్కిప్ చేసేయచ్చు. అలానే మీకు ఇష్టమైతే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు, వేయకపోతేనే బాగుంటుంది అనిపించి నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ముక్కలకి మనం వేసిన మసాలా అనేది బాగా పడుతుంది. ఒక అరగంట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాంటి చిన్న కడాయి పెట్టుకోండి. పెద్ద కడాయి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నూనె ఎక్కువ పట్టేస్తుంది. మనం చేపలు వేపిన నూనె మళ్ళీ మనం దేనికి యూజ్ చేయలేం కదా, కాబట్టి గుంట ఎక్కువ ఉన్నది తీసుకుంటే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. లేదా ఇలాంటి చిన్న మూకుడు తీసుకున్నా కానీ ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, లేదంటే మీకు చాలా ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. పెద్ద పెద్ద మూకుడులు తీసుకోవడం అలాంటివి చేయకండి, చిన్నది తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి లేదా 2 వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఫ్రై చేసుకోవడానికి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క 10 నిమిషాలు అలా పడుతుంది. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అది లోపల ఉడకదు, ప్లస్ మాడిపోతుంది. ఇలా మీరు మిగిలిన పీసెస్ అన్నీ కూడా 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. మీకు ఈ కలర్ వచ్చాయంటే దాని అర్థం ఫ్రై అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు ప్లేట్లోకి తీసేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.